వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష కోమల్. మేనిఫెస్టేషన్ ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ కోరికల్ని నిజం చేసుకోవచ్చు. నిజం అండి. సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. వారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. వాటర్ కి విశ్వానికి సంబంధం ఉందా? ఎట్ ది సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ కి కూడా సంబంధం ఉందా? ఉంటే వాటర్ తో మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు? థ్యాంక్ యూ సో మచ్. ధర్మో రక్షిత అయితే ఉందండి. వాటర్కి యూనివర్స్కు సంబంధం ఏముందంటే చూడండి, మన ఎత్తు కూడా చూడండి, ఎత్తులో మోర్ దెన్ 70% ఆఫ్ ద వాటర్ ఉంటుందండి. మొత్తం మన బాడీలో కూడా మోర్ దెన్ 70% ఆఫ్ ద వాటరే ఉంటుంది. సో వాటర్కి ఎలాంటి రిలేషన్షిప్ అంటే మీరు చూడండి, ఏ మతస్థులైనా సరే, ఇప్పుడు హిందువులు ఏంటంటే మనం వెళ్తుంటాం, టెంపుల్కి వెళ్తుంటాం, అక్కడ మనం తీర్థం ఇస్తారు, తీర్థం తీసుకుంటారు. అదే అక్కడ చూస్తే హోలీ వాటర్ అంటారు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హోలీ వాటర్ ఉంటుంది, ఆయిల్ అంటారు. సో ఇక్కడ చూస్తే వాటర్కి ఏంటి రిలేషన్? వాటర్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ మెమొరీ అండి. ఏంటంటే ఎక్కువ జ్ఞాపశక్తి ఉంది. అంటే మనం ఏదైనా ఆలోచనలు చేసినా, ఏదైనా మాటలు మాట్లాడినా వాటర్ తీసుకుంటుంది. కాబట్టి దీన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఒకసారి ఏం చేశారంటే సైంటిస్ట్ ఏం చేశారంటే, నిజంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కదా, సో నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రూవ్ చేద్దామని టెస్ట్ చేశారు. అయితే ఏం చేశారంటే 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు. ఓకే, తర్వాత 1 బాటిల్ ఆఫ్ వాటర్ ఏంటి ఐస్ బ్రేక్స్ ఉంటాయి కదా, మనలో పోసారు. పోసిన తర్వాత ఒకదాన్ని ఏం చేశారంటే పాజిటివ్ చెప్పారు, యు ఆర్ గ్రేట్, యు ఆర్ ఆసమ్, యు ఆర్ అమేజింగ్ ఇలా చెప్పారు. ఇంకొక దాన్ని తీసుకొని యు ఆర్ యూడియట్, యు ఆర్ స్టూపిడ్ అని స్కోల్ చేశారు. సో వాళ్ళ తర్వాత ఏం చేశారు, తీసుకెళ్ళి రెండింటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఓకే, అట్లా ఒక 2 డేస్ తర్వాత తీసుకొచ్చి మైక్రోస్ట్రక్చర్ అంటే మైక్రోస్కోప్ పెట్టుకొని వాటి మైక్రోస్ట్రక్చర్ చూస్తే కంప్లీట్లీ చేంజ్ అండి. ఏదైతే మనం పాజిటివ్ వర్డ్స్ చెప్పామో అక్కడ క్రిస్టల్ ఎలాంటి బ్రేకేజెస్ లేవు. ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్స్ చెప్పడం స్టార్ట్ చేశారో అప్పుడు వాటి యొక్క మైక్రోస్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయింది. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మన యొక్క పదాలకు కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తిని వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుందని తెలిసిందండి. సో ఎవరైనా సరే వాటర్ తాగేటప్పుడు కనుక ఏదైతే పదాలు చెప్తారో పదే పదే అవి ఫాస్ట్గా రియాలిటీకి వస్తాయి. అందుకు చూడండి, ఆ తీర్థం తీసుకున్నప్పుడు ఏదైనా విష్ చెప్పారనుకోండి, తీర్థం అంటారు మన టెంపుల్కి తీర్థం తీసుకున్నాం, ఆ తీర్థం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే విష్ చేసుకుంటాం అంటే మన సంకల్పాన్ని ఆల్రెడీ జరిగినట్టుగా మనం మెమరైజ్ చేస్తామో అది ఫాస్ట్గా వస్తుంటుంది. ఎందుకు వాటర్కి ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం వాటర్ తీసుకుంటున్నాం. ఓకే, ఈ వాటర్ ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, మన సంకల్పం ఏంటంటే ఒక్కొక్కరు కూడా ఉండదు. కొంతమంది హెల్త్ని కావాలని కోరుకుంటారు, కొంతమంది వెల్త్ని కోరుకుంటారు, కొంతమంది రిలేషన్షిప్ను, కొంతమంది కెరియర్. సో ఏదైనా సరే విష్ ఉంది. సో ఇది మనం తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ ఎక్కువ మంది మనీ అట్రాక్షన్ సిరీస్ కాబట్టి ఎక్కువ మనీ గురించి చూస్తుంటారు కాబట్టి ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక 2 వర్డ్స్ తీసుకుందాం. ఓకే, చాలా కూడా తీసుకోవచ్చు, బట్ మనం 2 పదాలు తీసుకుందాం. ఏంటి మోస్ట్ వర్డ్స్ ఏంటి, దాని పలికితే రిజల్ట్స్ తీసుకొచ్చేటి ఏంటంటే రిచ్ అండి. ఐ ఆమ్ రిచ్. సో ఐ ఆమ్ రిచ్ అండ్ ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఈ 2 పదాలను తీసుకుందాం, 2 వర్డ్స్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఐ ఆమ్ రిచ్ అండ్ ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని పదం తీసుకుని వాటర్ ఎప్పుడైతే నేను తీసుకుంటానో తర్వాత నాకు రిచ్కి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. మీరు కావాల్సి చెక్ చేసుకోవచ్చు అని అనుష. వాటర్ తీసుకునేటప్పుడు అందుకోసం ఎప్పుడైనా సరే మన రోజువారీ జీవితంలో 3 నుంచి 4 లీటర్ వాటర్ తీసుకోమంటారు. మనం ఎప్పుడైనా సరే వాటర్ తీసుకునేటప్పుడు మీ సంకల్పం ఈ విధంగా చెప్పుకోవచ్చు. లేదా మీకు అర్జెంట్గా ఒక 10 lakhs రూపీస్ అమౌంట్ కావాలి, నాకు 10 lakhs రూపీస్ వివిధ మార్గాల ద్వారా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆల్రెడీ మన సబ్జెక్ట్లో ఎందుకు వచ్చినందుకు అని రాయమంటామంటే, వచ్చినందుకు అని రాసిన తర్వాత ఏముంది, మనకు ఆల్రెడీ రిలీజ్ చేసాం, థాట్స్ ఆల్రెడీ హ్యాపెన్. సో యూనివర్స్ ఏం చేస్తుంటే తదాస్తు అంటుంది. అందుకోసం విగ్రహ రూపం చూస్తే మీరు ఎక్కడ చూడండి ఏంటి తదాస్తు అన్నట్టుగా ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటావో అది నీకు జరుగునుగాక. సో అందుకోసం ప్రతి దాన్ని కూడా మనకి ఏదైతే విష్ ఉందో ఆ విష్ను ఆల్రెడీ జరిగినట్టుగా ప్రతిసారి మనం పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. కొంతమంది సార్ అడుగుతారు, సార్ మన ఆలోచన అలా చేస్తున్నాం, ఉత్తనే కూర్చుని ఆలోచిస్తే ఎలా వస్తుంది అంటారు. కానీ విషయం ఏమిటంటే ప్రతి థాట్కు ఎనర్జీ ఉంటుంది. అంటే ప్రతి ఆలోచనకు శక్తి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి శక్తిని ఆలోచన తరంగాన్ని రిలీజ్ చేసామో ఎక్కడున్నా సరే వారికి టచ్ అవుతుంది. దాన్ని టెలిపతి అంటారు. సో అక్కడున్న వ్యక్తి రావచ్చు, లేదా దానికి సంబంధించిన ఎనర్జీ అవకాశం మనకు రావచ్చు, లేదా దానికి సంబంధించిన పేపర్లో న్యూస్ చూడొచ్చు, లేదా మనలో ఉన్న స్కిల్కి సంబంధించినటువంటి వారు ఎలా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఫ్రెండే ఒక సజెషన్ ఇవ్వచ్చు. దాని ద్వారా మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని మనకు కావాల్సిన మనీని మనం ఏం చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని వాస్తవ రూపాన్ని తెచ్చుకోవచ్చు. అంటే వాటర్ మనం వాటర్ తాగుతూ కనుక మనం పదే పదే రిపీట్ చేస్తుంటే డెఫినెట్గా మన జీవితంలో
ఏది కావాలనుకున్నాండి దాన్ని మనం సాధించుకోవచ్చు. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఫ్రీ వెబినార్. ఆ ఫ్రీ వెబినార్లో ఏముంటుందంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన బేసిక్స్ ఏంటి, దాన్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో దానికోసం ఏం చేస్తున్నామంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఆ గూగుల్ ఫామ్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా వాళ్ళకు క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఓకే, నన్ను అక్కడే వెబినార్లో కూడా క్వశ్చన్స్ అడగొచ్చు వాళ్ళు డైరెక్ట్గా. లేదు ఏమైనా పర్సనల్గా క్వశ్చన్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా వారు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు అండి అనుష గారు. ఓకే అండి, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ విషెస్ ఏవైతున్నాయో ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీకు? ఎస్, దానికోసం ఏంటంటే ఎవ్రీ వీడియో తర్వాత మేము ఏం చేస్తామంటే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎంతో మంది ఏంటంటే వాళ్ళ రిజల్ట్స్ పొందారండి. ఎలా పొందారంటే ఫస్ట్ నీ క్లాసెస్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే డెమో క్లాస్ తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఆ ప్రాక్టికల్ క్లాసెస్లో నేను ఏం చేపిస్తానంటే మెయిన్ ప్రధానంగా టీటా స్టేట్ మెడిటేషన్ నేర్పిస్తాను, మనీ మెడిటేషన్ నేర్పిస్తాను. ఈ మనీ మెడిటేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయండి. ఇంకొకటి వాళ్ళ ఆరా శక్తి పెరుగుతుంటుంది. ఆరా అంటే ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని అనుష గారు. మీ చుట్టుపక్కల కూడా మీ బాడీ పక్కన కూడా ఆరా ఉంటుంది. అంటే ఈ ఆరా స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే మీరు వాటిని ఆకర్షించుకుంటారు. సపోజ్ మీ ఆరాలో కనుక మనీ ఉందనుకోండి, మీరు మనీస్ ఆకర్షించుకుంటారు. అంటే పాజిటివ్గా మనీ ఎందు పాజిటివ్గా ఉంటే మనీని ఆకర్షించుకుంటారు. సో దేని ఎందు ఎలాంటి ఆలోచన అనేది మనం పదే పదే కలిగి ఉంటామో మన యొక్క ఆరా సైజ్ అనేది మారుతూ ఉంటుంది. ఎవరైనా సరే ప్రశాంతమైన స్థితి కలిగిన వ్యక్తి చుట్టుపక్కల ఆరా అనేది విపరీతంగా ఉంటుందండి. అలాంటి విపరీతం వాళ్ళని ఏమంటారు, ఋషులు మునులు అంటారు. ఓకే, ముని మౌనంగా ఉండడం వల్ల ముని. ఋషులు ధ్యానం చేయడం వల్ల వాళ్ళని కొద్దిగా చూస్తూ ఉంటారు కదా, ఋషులు మునులు ఏదన్నా వరాలు ఇవ్వాలన్నా వాళ్ళ సంకల్పాలన్నా ఫాస్ట్గా అవుతాయంటారు కదా. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అండి, అంటే నేను ఏమంటానంటే ఎవరైనా సరే సాధన చేస్తే మనిషి అనేవాడు ఋషి అవుతాడు. వాళ్ళ సంకల్పాలు సిద్ధించుకుంటారు. అనంతమైన శక్తి మన లోపల ఉంది. మన మనోశక్తిని ఉపయోగించుకొని దేనినైనా సరే సాధించుకోవచ్చు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు వచ్చిందండి. ఇదివరకు మన పూర్వకాలంలో వేదాలు ఉపనిషత్తుల సమయంలోనే మన మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు ఇవన్నిటి ఉపయోగించుకున్నారు. ఇప్పుడంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొత్తగా వినపడుతుంది. ఎప్పుడో ఉందండి. యద్భావం తద్భవతి, మీరు వినే ఉంటారు. అంటే సింపుల్ అండి, మనం ఎలాంటి భావాలను అయితే కలిగి ఉంటామో వాటిని మనం ఆకర్షించుకుంటాం, ఆ విధంగా తయారవుతుంటాం. బట్ ఇప్పుడు ఏమైంది అంటే వాటిని మనం పాటించటే, అంటే మనకు తెలిసింది ఏంటంటే ఆచరించట్లేదు. ఎందుకు మనం వెనకబడిపోతున్నాం అంటే అనుష గారు, అన్నీ తెలుసండి. నిజాన్ని చెప్పాలంటే భారతదేశం ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయేది. బట్ ఎందుకంటే మన దగ్గర స్క్రిప్చర్స్ ఉన్నాయంటే చెప్పాలంటే 4 వేదాలండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, 108 ఉపనిషత్తుల సారాంశం ఉంది. బట్ మనం ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కానీ ఆచరించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకోసమే ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేయడం కోసం, అందుకోసం అండి ఈ డెమో క్లాస్ తర్వాత ఎందుకు మేము 1 month తీసుకుంటామంటే 1 month టైం పడుతుందండి. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ జరగాలంటే మినిమం 21 days పడుతుంది. ఒక 21 days కనుక ఎవరైనా సరే నిజంగా ధ్యానం చేస్తే వాళ్ళ కొత్త ప్యాటర్న్స్ ఏర్పడతాయి. అదేదో 3 days, 5 days, 7 daysలో ప్యాటర్న్ ఏర్పడదు. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం అంతే. తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి రిజల్ట్స్ వస్తాయి. అది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త విషయాన్ని మాకు నిజంగా ఈరోజు తెలియజేశారు. సో వ్యూవర్స్ చూసారు కదా, మీకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలన్నా, దాని గురించి నేర్చుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసేయండి. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అంటే నేను డబ్బు కూడా సార్ 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు కానీ, అనంతకృష్ణ స్వామి కానీ, వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్. నేను వెళ్ళాను, నేర్చుకున్నాను. కానీ వచ్చేస్తుంది, అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది అని. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే వెళ్తే నేను లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 members కలిసాను సార్. నేను మాక్సిమం 12 member గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.